హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్లగ్ ఇన్ జర్నీస్. ఈరోజు మన దగ్గర టాటా కంపెనీ వాళ్ళ నెక్సాన్ డాట్ ఈవీ ఉంది. అండ్ ఈ వెహికల్ టాటా కంపెనీ వాళ్ళ 40% సేల్స్ ఈ ఒక్క నెక్సాన్ ఈవీలోనే ఉన్నాయి. అండ్ ఇంకో మాట చెప్పాలంటే మన ఇండియన్ రోడ్స్లోనే ఈ వెహికల్స్ 1,00,000+ యూనిట్స్ ఉన్నాయి. అండ్ ఈ వెహికల్ యొక్క రియల్ వరల్డ్ రేంజ్ మీకు అరౌండ్ 45 కిలోవాట్ బ్యాటరీ కనుక తీసుకుంటే 370 ఆర్ 380 అట్లీస్ట్ 350 అయితే ఖచ్చితంగా వస్తుంది మీ డ్రైవింగ్ ప్యాటర్న్ ప్రకారం. ఐడీసీ రేంజ్ వచ్చేసరికి అరౌండ్ 489 కిలోమీటర్స్ ఇస్తున్నారు. మన ఫ్రంట్ ప్రొఫైల్ కనుక చూస్తే కొత్త డిజైన్లో ఈవీ డిజైనింగ్ అనేది కొంచెం ఇక్కడ కిందపాటి స్టీల్ టైపు డిజైనింగ్ ప్యాటర్న్ ఒకటి ఉంది గ్రిల్లో. అండ్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. అండ్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ వచ్చాయి. అండ్ ఎల్ఈడి హెడ్ లైట్స్ అండ్ ఫాగ్ ల్యాంప్స్ కూడా ఇచ్చారు. కార్నరింగ్ ఫంక్షన్తో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి కనెక్టింగ్ డిఆర్ఎల్స్ వస్తాయి. సిగ్నల్ ఇండికేటర్స్ కూడా దీంట్లో ఇంటిగ్రేట్ చేశారు. అండ్ గుడ్ బై అండ్ వెల్కమ్ యానిమేషన్స్ వస్తాయి. అండ్ ఛార్జింగ్ కూడా ఎంతవరకు అయిందా అని చెప్పేసి చూపిస్తుంది. ఫ్రంట్ ఫంక్షనల్ ఎయిర్ వెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ వైపర్స్ కూడా ఫ్రేమ్లెస్ వస్తాయి. మనం సైడ్ ప్రొఫైల్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఈ మజిల్స్ చూడొచ్చు టైర్స్ పైన. అండ్ క్లాడింగ్ ఇచ్చారు బ్లాక్ కలర్లో. డాట్ టీవీ బ్యాడ్జింగ్ ఉంది. పైన వచ్చేసరికి రూఫ్ రైల్స్ కూడా ఇచ్చారు. బ్లాక్ టాప్ అనేది వచ్చింది. టాప్ అండ్ వేరియంట్లోనే ఈ బ్లాక్ రూఫ్ వస్తుంది. ఎలక్ట్రిక్ ఓఆర్విఎమ్స్ విత్ సైడ్ కెమెరాస్ చూడొచ్చు. గ్రౌండ్ క్లియరెన్స్ 45 కిలోవాట్ బ్యాటరీకి 190 mm వస్తుంది. అండ్ 35 కిలోవాట్ బ్యాటరీకి 205 వస్తుంది. ఈ వెహికల్లో R16 అలాయ్ వీల్స్ వస్తాయి. C8 వాళ్ళ టైర్స్ ఇస్తున్నారు. 215/60 సైజు. ఈ వెహికల్ యొక్క డైమెన్షన్స్ చూద్దాం. లెంత్ వచ్చేసరికి 3995, విడ్త్ వచ్చేసరికి 1802, హైట్ వచ్చేసరికి 1625 mm, వీల్ బేస్ వచ్చేసరికి 2498. ఈ వెహికల్లో 45 కిలోవాట్ బ్యాటరీ వేరియంట్స్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ డిస్క్ బ్రేక్స్ వస్తాయి. అండ్ వెనకాల కనుక చూస్తే షార్క్ ఫిన్ యాంటీనా అండ్ స్పాయిలర్ లోపలే మనకి వెనకాల వైపర్ ఇచ్చారు. మీకు వైపర్ ఇక్కడ వస్తుంది కదా మిగతా వెహికల్స్కి, దీనికి లోపల వస్తుంది. అండ్ భారత్ ఎన్క్యాప్ రేటింగ్ కూడా ఇచ్చారు. ఎక్స్ఫాక్టర్ కనెక్టింగ్ టైల్ ల్యాంప్ కూడా ఉంది. ఎక్స్ఫాక్టర్ అంటే ఇట్లా ఎక్స్ వస్తుంది. అండ్ నెక్సాన్ డాట్ ఈవీ బ్యాడ్జింగ్, రేర్ కెమెరా, పార్కింగ్ సెన్సర్స్ అండ్ కొంచెం బ్లాక్ క్లాడింగ్ కూడా ఉంది వెనకాల. అండ్ ఇక్కడ సైడ్లో టైగర్ ఈస్టర్ ఎగ్ కూడా ఇచ్చారు. ఈ వెహికల్లో బూట్ స్పేస్ వచ్చేసరికి 350 లీటర్స్ వస్తుంది. అండ్ ఇక్కడ పట్టుకోవడానికి చిన్న హోల్ లాగా ఇచ్చారు, హ్యాండిల్ లాగా. అండ్ వెనకాల 12 వోల్ట్ సాకెట్ కూడా ఉంది. అండ్ డ్రైవర్ డోర్ ఓపెన్ చేసి చూస్తే మనకి ఇక్కడ జాయ్స్టిక్ ఉంది, మిర్రర్స్ అవి అడ్జస్ట్ చేసుకోవడానికి. అండ్ లాక్, అన్లాక్, హ్యాండిల్ అండ్ ఆల్ 4 పవర్ విండోస్, మిర్రర్ లాక్. అంబ్రిల్లా హోల్డర్ ఇచ్చారు. అంబ్రిల్లా హోల్డర్, వాటర్ బాటిల్ పెద్దదో కూడా పెట్టచ్చు. అండ్ కింద కొంచెం స్పేస్ కూడా ఉంది. ఇక్కడ డోర్ తీసినప్పుడు కనపడటానికి ఇండికేటర్ కూడా ఉంది. వెనకాల డోర్స్లో కూడా హ్యాండిల్, పవర్ విండో అండ్ ఇక్కడ వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి కూడా సరిపడా స్పేస్ ఉంది. అండ్ ఇంకా కొంచెం కింద కూడా ఉంది. మన రివ్యూ చేసిన వెహికల్ వచ్చేసరికి ఎంపవర్డ్ 45 వేరియంట్. ఎంపవర్డ్ 45+ అయితే మనకి ఇక్కడ చిన్నపాటి ఫ్రంక్ కూడా వస్తుంది. అండ్ ఈవీ ప్లాట్ఫామ్ కాకపోవడం వల్ల మనకి చాలా ఎంటీ స్పేస్ కూడా ఉంది. అండ్ మోటార్ అది చూడొచ్చు, కంట్రోల్ యూనిట్స్ ఎక్సెట్రా. నెక్సాన్ ఈవీలో 60 కిలోవాట్ DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ 10 to 80% అనేది 40 మినిట్స్లో అయిపోతుంది 45 కిలోవాట్ బ్యాటరీకి. అండ్ నార్మల్ ఇంటో పోర్టబుల్ ఛార్జర్తో కనుక పెడితే 45 కిలోవాట్కి 17.5 hours పడుతుంది. అదే కనుక 7.2 కిలోవాట్ ఫాస్ట్ ఛార్జర్ 10 to 100% 6.5 hours పడుతుంది. ఇంటీరియర్స్ క్వాలిటీ బాగున్నాయి. డ్యూయల్ టోన్ ఫినిష్ అండ్ బ్లాక్, వైట్ అండ్ సీట్స్కి వచ్చేసరికి డార్క్ గ్రే కలర్లో ఇంటీరియర్స్ అయితే చూడటానికి చాలా బాగున్నాయి. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఫస్ట్ సెకండ్ రో చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, రేర్ సీట్లో కూర్చున్నాను. అండ్ హ్యాండిల్స్ ఇచ్చారు, చిన్న హుక్ ఉంది. ఫ్రంట్ సీట్స్ వచ్చేసరికి నా సీటింగ్ పొజిషన్కి ఉన్నాయి. లెగ్ స్పేస్ బాగుంది, సీట్ కంఫర్ట్ బాగుంది. హెడ్ రెస్ట్ ఇచ్చారు. సెంటర్లో హెడ్ రెస్ట్ ఏం లేదు. అండ్ ఇది వచ్చేసరికి ఎంపవర్డ్ 45 వేరియంట్ కదా, అది ఎంపవర్డ్ 45+ వేరియంట్లో అయితే పానరామిక్ సన్ రూఫ్ వస్తుంది. వెంటిలేటెడ్ సీట్స్ కూడా వస్తాయి ఫ్రంట్ రెండింటికి. అండ్ ఆమ్రెస్ట్లో కప్ హోల్డర్స్ కూడా ఇచ్చారు. సీటింగ్ కుషనింగ్ అది బాగుంది. మెటీరియల్లో అంతా హోల్స్ రావడం వల్ల కొంచెం వెంటిలేషన్ లేకపోయినా వెనకాల సీట్లలో కొంచెం కంఫర్టబుల్గా ఉంది.
మనం ఫ్రంట్ సీట్స్లోకి రాగానే మనకి టాటా వాళ్ళ కొత్త స్టీరింగ్ వీల్, అది కూడా ఇల్యూమినేటెడ్ టాటా లోగోతో వస్తుంది. అండ్ దీంట్లో ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ వచ్చేసరికి 26.3 హార్మన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ వస్తుంది. అండ్ డిజిటల్ కాక్పిట్ అంటే వీళ్ళది క్లస్టర్ కూడా డిజిటల్ది 26.3 సెంటీమీటర్స్ వస్తుంది ఈ వేరియంట్లో. పెద్ద ఎక్కువగా బల్కీ డిజైన్ అండ్ బల్కీ డాష్బోర్డ్ ఏమి ఉండదు. క్లీన్గా కొంచెం చూడంగానే మంచి లుక్ ఉండేటట్టుగానే ఉంటుంది డాష్బోర్డ్. ఇప్పుడు వెహికల్ని ఆన్ చేద్దాం. వెహికల్ని ఆన్ చేయగానే టాటా డాట్ ఈవీ యానిమేషన్స్ అవి వస్తాయి మనకి క్లస్టర్లోను, అలాగే ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలోను సైమల్టేనియస్గా ఒకేసారి వస్తాయి. ఈ వేరియంట్లో 4 ట్వీటర్స్ అండ్ 4 స్పీకర్స్ వస్తాయి. అదే ఎంపవర్డ్ 75+ వేరియంట్లో అయితే సబ్ వూఫర్ కూడా వస్తుంది, ఇంకా పెద్ద టచ్ స్క్రీన్ కూడా వస్తుంది. అండ్ కింద కంట్రోల్ ప్యానల్ మీద మనకి ఏసీ కంట్రోల్స్తో పాటు గన్ రిలీజ్ అండ్ 360 డిగ్రీస్ కెమెరా వ్యూ బటన్ కూడా ఉంటుంది. మనకి వెహికల్లో యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కూడా వస్తుంది. 360 డిగ్రీస్ కెమెరా గ్రాఫిక్స్ అది క్వాలిటీ బాగానే ఉంది, బట్ హ్యారియర్ ఈవీలో ఉన్నంత హై ఎండ్ క్వాలిటీ అయితే లేదు. ఇన్బిల్ట్ మ్యాప్స్ కూడా వస్తుంది అండ్ క్లస్టర్లో కూడా మనం పెట్టుకోవచ్చు. నెక్సాన్లో టిల్ట్ అడ్జస్ట్మెంట్ అనేది డిఫాల్ట్గా వస్తుంది, టెలిస్కోపిక్ అనేది లేదు. సెంటర్లో టైప్ సి, యూఎస్బి, పవర్ సాకెట్ అండ్ దాని వెనకాలే షిఫ్టర్, రివర్స్, న్యూట్రల్ అండ్ డ్రైవ్, పార్క్ బటన్ కూడా ఉంటుంది అక్కడే. మీరు షిఫ్టర్ని యూస్ చేసేటప్పుడు షిఫ్టర్కి ఎదురు చిన్న బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేసి మీరు మార్చాల్సి ఉంటుంది. అండ్ దాని వెనకాలే మోడ్ సెలెక్టర్, ఈకో, సిటీ అండ్ స్పోర్ట్ మోడ్స్ అండ్ హిల్ హోల్డ్, ఆటో హోల్డ్ ఉంది పక్కనే. ఆమ్రెస్ట్ కింద స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది అండ్ పక్కనే గ్లవ్ బాక్స్ కూలింగ్ ఫంక్షన్తో వస్తుంది. ప్యాడల్ షిఫ్టర్స్ అండ్ రైట్ సైడ్ ప్లస్ కనుక కొడితే రీజన్ లెవెల్స్ పెరుగుతుంది, లెఫ్ట్ సైడ్ మైనస్ కనుక కొడితే మనకి రీజన్ లెవెల్స్ అనేది తగ్గుతుంది. 0 to 3 లెవెల్స్ ఉంటాయి. లెఫ్ట్ అండ్ రైట్న సిగ్నల్ ఇండికేటర్స్ అండ్ లైట్ కంట్రోల్స్, వైపర్ కంట్రోల్స్, స్టార్ట్ స్టాప్ బటన్. 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఈ వెహికల్లో స్టాండర్డ్గా. డ్రైవర్కి మిర్రర్ ఏం లేదు. లైట్స్, సన్ రూఫ్ కంట్రోల్స్, ప్యాసింజర్కి మిర్రర్ ఇచ్చారు. పవర్ స్పెసిఫికేషన్స్ చూద్దాం. 106 కిలోవాట్ పవర్ వస్తుంది అండ్ 215 Nm టార్క్ అండ్ 0 to 100 అనేది 8.9 సెకండ్స్లో అందుకుంటుంది. నెక్సాన్ ఐదర్ ఈవీలో కానీ పెట్రోల్ డీజిల్ వెహికల్ ఏ వెయిట్లో అయినా కానీ స్టిల్ వన్ ఆఫ్ ది టాప్ సెల్లింగ్ వెహికల్. మంచి సీటింగ్ పొజిషన్ అండ్ రైడ్ క్వాలిటీ ఉంటుంది. సెల్ఫ్ డ్రైవింగ్ బాగా ఇష్టపడతారు, సో అందుకే ఇంకా డిమాండ్ ఉంది ఈ వెహికల్కి. ఫస్ట్ డ్రైవింగ్ ఫీడ్బ్యాక్ ఎలా ఉందని చెప్తాను. ఆఫ్టర్ దట్ వేరియంట్ వైజ్ ఏమేమి ఫీచర్స్ వస్తాయి, ఏ వేరియంట్కి తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సీటింగ్ అండ్ హ్యాండ్లింగ్ వెహికల్ బాగుంటుంది. టర్న్ తీసుకునేటప్పుడు కానీ మ్యాక్సిమం సీట్స్, స్పీడ్ బ్రేకర్స్ అన్నిట్లో చాలా ఈజీగా వెళ్ళిపోతుంది వెహికల్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏ అండ్ బి పిల్లర్ కాడ కొంచెం చిన్నపాటి బ్లైండ్ స్పాట్స్ ఉన్నాయి అండ్ కొంచెం వెహికల్ తీసుకున్నాక అలవాటు పడటానికి కొంచెం టైం పడుతుంది. ఈవీ కాబట్టి పికప్ కూడా ఇన్స్టెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈకో అండ్ సిటీ మూడ్స్ సరిపోతాయి, స్పోర్ట్స్ మూడ్ మ్యాక్సిమం అవసరం ఉండదు. ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ మీద నెక్సాన్ ఈవీ స్పెసిఫికేషన్ చూడొచ్చు. ఇవన్నీ మనం అంతకుముందు మాట్లాడుకున్నవే. ఇప్పుడు వేరియంట్స్ చూద్దాం. ఫస్ట్ వేరియంట్ వచ్చేసరికి క్రియేటివ్ ప్లస్ మీడియం రేంజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫియర్లెస్ ప్లస్ మీడియం రేంజ్, ఆ తర్వాత క్రియేటివ్ 45. ఫస్ట్ ఈ 3 వేరియంట్స్. సో ఒకటి మీడియం రేంజ్, ఒకటి పెద్ద బ్యాటరీతో వచ్చేది పెట్టాను. ఫస్ట్ వేరియంట్ క్రియేటివ్ ప్లస్ మీడియం రేంజ్ 30 కిలోవాట్ బ్యాటరీతో వస్తుంది. ఓన్లీ స్టార్టింగ్ వేరియంట్లోనే మనం చాలా ఫీచర్స్ చూడవచ్చు. 4 స్పీకర్స్ ఇస్తున్నారు, ప్యాడల్ షిఫ్టర్స్ ఉన్నాయి, 6 ఎయిర్ బ్యాగ్స్, ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఇస్తున్నారు, పవర్ విండోస్ ఉన్నాయి, ఎలక్ట్రిక్ ఓఆర్విఎమ్స్ ఉన్నాయి, ఐరా యాప్ ఉంది, స్మార్ట్ వాచ్ కనెక్టివిటీ ఉంది, మల్టిపుల్ వాయిస్ అసిస్టెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫియర్లెస్ ప్లస్ మీడియం. ఇది నాకు వాల్యూ ఫర్ మనీ అనిపించింది. స్టార్టింగ్ వేరియంట్ కనుక తీసుకోవాలి, మనం ఒక 200 కిలోమీటర్స్ వస్తే చాలు ఆఫీస్ ఇక్కడ ఇంటి తిరగడానికి, ఎప్పుడైనా మనకు గబక్కన ఫాస్ట్ ఛార్జర్ ఏమైనా అవసరం అయితే ఎమర్జెన్సీస్లో అది వాడుకోవడానికి సరిపోతుంది. 100 కిలోమీటర్ల నుంచి మనం ఎక్కువ పోవం, అప్ అండ్ డౌన్ 200 అట్లా మ్యాక్స్ ఉంటుంది అనుకున్న వాళ్ళు ఈ వేరియంట్ తీసుకోవచ్చు. ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తున్నాయి. ఎక్స్ఫాక్టర్ అంటే కొత్త డిజైన్లో వస్తున్నాయి కదా, ఎక్స్ఫాక్టర్ లైట్స్ వెనకాల వస్తాయి. సీక్వెంటల్ ఇండికేటర్స్ వస్తాయి, ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి విత్ కార్నరింగ్, ఆటో ఫోల్డ్ ఉంది, R16 అలాయ్ వీల్స్ ఉన్నాయి, 26.3 సెంటీమీటర్ టచ్ స్క్రీన్ వస్తుంది అండ్ కాక్పిట్ అంటే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా కంప్లీట్లీ డిజిటల్. 26.03 సెంటీమీటర్సే వస్తుంది, అది కూడా సేమ్ సైజు. నావిగేషన్ కూడా మనం సెట్ చేసుకొని మన కాక్పిట్లోకి పెట్టేసుకోవచ్చు. వైఫై బేస్డ్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, ఎక్స్ట్రాగా 4 ట్వీటర్స్ కూడా వస్తాయి. రేర్ కెమెరా, పార్కింగ్ అసిస్ట్, హిడెన్ వైపర్, 45 కిలోవాట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ టైప్ సి ఫాస్ట్ ఛార్జెస్ ఉన్నాయి, రేర్ ఏసీ వెంట్ ఉంది, రూఫ్ రైల్స్ వస్తున్నాయి, లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్ కూడా ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్రియేటివ్ 45. ఈ వేరియంట్లో కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే యాడ్ అయినాయి కానీ బట్
నాకైతే మెయిన్గా టచ్ స్క్రీన్ అనేది కేవలం 17.78 సెంటీమీటర్స్ మాత్రమే వస్తుంది. మిగతా అన్ని అలాయ్ వీల్స్ ఇవన్నీ కొన్ని అడిషనల్వి ఉన్నాయి. బట్ దీన్నైతే అవాయిడ్ చేయమని చెప్తాను. ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా ఇస్తున్నారు, బట్ యూ కెన్ అవాయిడ్. మీడియం రేంజ్లో తక్కువ రేంజ్ వచ్చే బండి అయినా పర్వాలేదు, కొంచెం ఫీచర్స్ కొంచెం అన్నీ బాగుండాలనుకుంటే ఫియర్లెస్ ప్లస్ మీడియం రేంజ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఫియర్లెస్ 45, ఎంపవర్డ్ 45 అండ్ ఎంపవర్డ్ ప్లస్ ఏ. దీంట్లో వచ్చేసరికి ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి. 26.3 సెంటీమీటర్స్ టచ్ స్క్రీన్ అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా వస్తుంది. అండ్ ఎక్స్ట్రాగా 4 ట్వీటర్స్ యాడ్ అవుతున్నాయి. ఫ్రంట్ అండ్ రేర్ 45 కిలోవాట్ టైప్ సి ఛార్జర్ వస్తుంది. లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్, విండోస్ విత్ సేఫ్టీ. ఆల్మోస్ట్ అదే ఫియర్లెస్ 30 లాగే 45 కిలోవాట్ బ్యాటరీ కూడా, జస్ట్ ఈ విండోస్ సేఫ్టీ ఒకటి యాడ్ అవుతుంది అంతే. వాల్యూ ఫర్ మనీ అనుకున్న వాళ్ళు ఫియర్లెస్ ప్లస్ 45 తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఎంపవర్డ్ 45 అండ్ ఎంపవర్డ్ 45 ప్లస్. అండ్ ఎంపవర్డ్కి రాగానే చాలానే యాడ్ అవుతున్నాయి. 360 డిగ్రీస్ కెమెరా ఉంది, బ్లైండ్ స్పాట్ ఉంది, ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టము, జేబిఎల్ ఆడియో మోడ్స్ కూడా వస్తున్నాయి. ఫ్రంట్ ఆర్మ్రెస్ట్, క్రూజ్ కంట్రోల్, లెదర్ సీట్స్, ఆటో డిమ్మింగ్, ఐఆర్విఎం, ఆటో హెడ్ ల్యాంప్స్, స్పేర్ వీల్ కూడా ఇస్తున్నారు. ఫ్రంట్ ఆర్మ్రెస్ట్ కూడా వస్తుంది సెంటర్న. ఓకే, బట్ మీరు టాప్లో తీసుకోవాలా, టాప్ అండ్ వేరియంట్లు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎంపవర్డ్ ప్లస్ 45కి వెళ్ళండి. 31.24 సెంటీమీటర్స్ సినిమాటిక్ టచ్ స్క్రీన్ వస్తుంది, పెద్ద టచ్ స్క్రీన్ వస్తుంది. వెహికల్ టు వెహికల్ ఛార్జింగ్ ఉంది, వెహికల్ టు లోడ్ కూడా ఉంది. అంటే వెహికల్ టు లోడ్ ఏంటంటే మనం వెహికల్ ద్వారా వేరే ఏదైనా ఒక కాఫీ మిషనో, స్టవ్ ఏదైనా పవర్ చేసుకోవచ్చు, ఎలక్ట్రిక్ స్టవ్ లాంటిది ఏదైనా కానీ. వేరే కార్ను కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ అండ్ రేర్ డిఆర్ఎల్స్లో వెల్కమ్ అండ్ గుడ్ బై సీక్వెన్స్ కూడా వస్తుంది. ఏదైనా లాక్ అది చేసుకునేటప్పుడు చూడటానికి బాగుంటుంది చూసే వాళ్ళకి. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి ఫ్రంట్ 2 సీట్లకి డ్రైవర్ అండ్ కో డ్రైవర్కి వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయి. ఎయిర్ ప్యూరిఫైయర్ ఉంది. అలాగే ఎక్స్ట్రాగా సబ్ వూఫర్ కూడా యాడ్ అవుతుంది. యాంబియంట్ లైట్స్ కూడా ఓన్లీ ఒక ప్లేస్ అని కాకుండా డాష్ బోర్డు, ఫ్రంట్, వెనకాల డోర్లకు కూడా వస్తుంది. అలాగే మెయిన్గా ఏంటంటే రేర్ విండోస్కి సన్ షేడ్స్ వస్తాయి. ఫ్యాక్టరీ ఫిట్టెడ్ కాబట్టి పెద్ద పోలీసులు ఆపిన పెద్ద ఇష్యూ ఏమి ఉండదు. ఏడాస్ కూడా వస్తుంది. ఏడాస్లో మెయిన్ ఫీచర్స్ అన్నీ వస్తున్నాయి. మెయిన్గా ఏంటంటే ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్. సో ఎప్పుడైనా మనకి ఎంత స్పీడ్ వెళ్ళాలి అంత కనపడుతూ ఉంటుంది ఆ రోడ్డు ప్రకారంగా. ఏదైనా ఫైన్లు అది అవాయిడ్ చేసుకోవచ్చు దానివల్ల. లైన్ సెంటరింగ్ ఉంది, లైన్ డిపార్చర్ వార్నింగ్ ఉంది, లైన్ కీప్ అసిస్ట్ ఉంది, ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్, ఆటోనమస్ బ్రేకింగ్ ఉంది, హై బీమ్ అసిస్ట్ కూడా ఉంది. అండ్ టాప్ ఎండ్ వేరియంట్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎంపవర్డ్ 45 ప్లస్ తీసుకోండి. ఎంపవర్డ్ 45 కాదు, ప్లస్. టాప్ అండ్ వేరియంట్లో మీకు కావాల్సిన ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ దీంట్లో అయితే మ్యాచ్ అవుతాయి. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కావాలనుకుంటే ఫియర్లెస్ 45 తీసుకోండి. అండ్ ఇంకా స్టార్టింగ్ వేరియంట్ మేము ఇంకా ఆఫీస్కి ఇట్లా తిరుగుతూ ఉంటాం, ఏమైనా మా బంధువులు సిటీలో ఉంటారు, పెద్దగా అటు ఇటు తిరిగే అవసరం ఉండదు అనుకున్న వాళ్ళు, తక్కువ బడ్జెట్లో పని అయిపోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఫియర్లెస్ ప్లస్ మీడియం రేంజ్ తీసుకోండి. మీరు స్క్రీన్ మీద కలర్ ఆప్షన్స్ అవి చూడొచ్చు. నేనైతే మార్క్ చేసి పెట్టాను. నాకు కొంచెం ఈ వెహికల్లో కలర్స్ అవి బాగుంటాయి అని చెప్పేసి ప్రెస్టీన్ వైట్, ఎంపవర్డ్ ఆక్సైడ్ అండ్ కొద్దిగా స్పెషల్ ఎడిషన్స్ కావాలనుకున్న వాళ్ళు రెడ్ అండ్ బ్లాక్ ఎడిషన్ బాగుంటుంది. ఈ వేరియంట్స్ చూసుకోవచ్చు. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి 12,49,000 అండ్ గోస్ అప్ టు 17,29,000. దీంట్లో ఇంకా వేరే ఇన్సూరెన్స్ అన్నీ ఉంటాయి. ఇది ఎక్స్ షోరూమ్ ప్రైసెస్. సో ఫ్రెండ్స్, ఇది నెక్సాన్ ఈవీ వెహికల్ రివ్యూ. మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. అండ్ తప్పనిసరిగా మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.